ఏమండి పోయినసార్లు కట్నం ఊసి ముందే ఎత్తద్దు, అన్నీ చూసుకున్నాక మాడుకుందాం. నేను ఎక్కడెత్తానా? వాళ్ళే ఎత్తారు పోయినసారి, నన్ను అంటావు. రేయ్ దొరబాబులా కూర్చోపోతే లోపలికి వచ్చి తీసుకోవచ్చుగా. రేయ్ సూరిగాడు వచ్చాడో లేదో చూడు, పంతులు గారు చెప్పిన టైం అయిపోవచ్చింది. రే సూరి ఎక్కడ్రా? రే నేను నీకు ముందే చెప్పా కదరా టైం అవుతుంది తొందరగా రమ్మని. సరేరా. చిన్నప్పుడు మళ్ళీ ఎక్కేసాడురా ఎమ్మెల్యేగానే. అయ్యారు భద్రంగా ఎంత ఖర్చు పెట్టా పని. అమ్మా ఎరా సూర్యగాడు వచ్చాడా? అది కాదు నాన్న. చీరమచ్చారు ఎంతసేపు కడతావు, తొందరగా రా. అది కాదు నాన్న, నా బండి కనపడట్లేదు, మీరు ఎవరికైనా ఇచ్చారా? అదేంటి పొద్దున్న నేను బయటకు వెళ్దాం అనుకుంటే నా స్కూటర్ బ్యాచ్ పడింది. సరే నీ బండి వేసుకెళ్దాం అనుకుంటే ల్యాబ్ అయ్యేసరికి నీ ఫ్రెండ్స్కి ఇచ్చామో అనుకున్నాను. ఏ రాత్రి ఎక్కడ పెట్టావేంటి? నేను ఎక్కడ పెడతాను నాన్న, రోజు ఇక్కడే కదా పెడతాను. ఏమైంది? ఆడి బండి కనపట్లేదట. అదేంటి? రాత్రిపూట గేటుకి తాళాలు వేసాం లేదో చూడబెట్టి. అయ్యో నన్నట్టారేంటి? నువ్వే కదా ఇంట్లో ఉండేది. ఎరాబా ఇంటి బండి కనపడలేదా? జాత చూసుకోవాలి కదరా, తలలు గట్టి వేసుకోవాలి కదా. మన పొద్దుల్లో కూడా ఇలాగ బండి చూపేశారు తెలుసా. బొత్తిగా కుర్రోళ్ళకి బాధ్యత లేకుండా పోతున్నారు మీకు. వచ్చేస్తున్నారండి, మన నీలం రంగు బండి వచ్చేస్తున్నాయి. ఇదేంటి ఇదండి, ఆపండి ఆపండి, ఇదే ఇల్లు ఆపండి. వారాడు వెంకట్రావు గారండి, చెప్పారు కదండి. కోట హరిశ్చంద్ర ప్రసాద్ గారండి. నమస్తే అమ్మా. నమస్తే. రండి. రేయ్ ఆ బండి కొంచెం మందలేదు. ఓడి అమ్మి చూసాడు. ఈడు మీ వాడేనా? చెప్పాను కదండి వాళ్ళకి 2 అబ్బాయిలని. ఆ అబ్బాయి రెండోవాడు, ఆ మొదటి అబ్బాయే పెళ్లి కొడుకు. నమస్తే. ఈడెన్ని గేట్లు దూకాడు. ఈ బండి మీదే. అబ్బో మంచి సుముహూర్తం అండి, అమ్మాయిని చూడడానికి వస్తే బండి దొరికింది. ఇంకెందుకండి ఆలస్యం, లోపల పోదండి రండి. ఆగండి వీళ్ళ లోపల తీసుకెళ్తే నాకున్న పరువు పోద్ది. ఎందుకు? వీడు ఏం చేయడు తెలుసా? ఏం మాట్లాడవేంటి రమ్మని చెప్పి. ఎందుకు అబ్బాయి నువ్వు పుష్పతో మాట్లాడతావు వస్తమానం? నాకెంత కోపం వస్తుంది తెలుసా నిన్ను అలా చూసినప్పుడల్లా. అయ్యో మా నాన్న వచ్చేసాడు, నువ్వు వెళ్ళు. అయ్యో బాబీ సారిస్టుడు వచ్చి. రేయ్, కుర్రా గాడిద కొడక రేయ్. సంపెత్తడు నిన్ను. ఆగరా రేయ్. నా చేతులు అయిపోయారు రేయ్. ఆగరా. అమ్మది నమ్మ కరెక్ట్ నుంచి ఈ కాళ్ళు తెగిసేస్తారా? ఎరా వాళ్ళ అమ్మాయిని అన్నయ్యకి అనుకున్నాం కదా. ఏమో నాకు తెలియదు నాన్న. పెద్ద కూతుర్ని కాదు, చిన్న కూతుర్ని. అంటే చిన్నబ్బాయి చిన్నమ్మాయి లైన్ లో ఉన్నారనమాట. అయితే ఒకే పందిలో 2 పెళ్లి కానీ చేద్దామండి. కాకపోతే సంబంధం 2 ఊరుకో. కొడుకులు పెంచేది ఇలాగేనా? రాత్రులు ఇంట్లో పడుకోకుండా అమ్మాయిలు ఇళ్ళ గేట్లు దూకుతున్నారు నీ కొడుకులు. ఎరా ఏంటిదంతా? ఆ అమ్మాయి రాత్రి 2ంటికి రమ్మని చెప్పింది. ఈ ఊళ్ళో నా ఇంటి వైపు ఎవడన్నా కన్నెత్తి చూడాలంటే వాడు కింద తడిపేసుకుంటాడు. అలాంటిది నిన్నేం కొట్టలేదు కదా. నన్నేం అనలేదు, నిన్నే చంపేస్తా అంటున్నాడు. నువ్వు కాసేపు తిన్నగుండు. అమ్మది నమ్మ. ఎవరో ఇలాంటి వాళ్ళ ఇంటికి మా పిల్లని ఎవరో. ఉరుగా ఏం మాట్లాడుతున్నావు? అర్ధరాత్రి ఎవ్వరికి తెలియకుండా జరిగిన దాన్ని అందరినీ కాకేసి చెప్తూ నీ పరువు నువ్వే నా పరువు, తీసుకుంటున్నావు. నా ఫ్యామిలీ గురించి నువ్వే మాట్లాడక్కలేదయా. ముందు నీ కొడుకులు తీసుకోబా. మీ చెల్లికి మాట ఇచ్చాను బా, అందుకే ఈ మధ్య జాబ్తో సరిపెట్టేస్తున్నా. ఈ పరిస్థితి ఏంటి? అడిగి పెళ్ళాక తెలుస్తుందిలేరా. మనోడు ఇంటర్లో ఉన్నప్పుడు తీతరా తగ్గిచోడువా. అవునరా, నీళ్ళైతే లేట్ అవుద్దని రాయి తీసేవాడు. ఈ టైంలో కూడా ఫోన్ ఏంట్రా? హలో సార్ నేను గోవిందనండి. ఎరా గోవిందం, ఇంకా ఆఫీస్లో ఏం చేస్తున్నావు? డానియల్ గారు అందరు ఇక్కడే ఉన్నారు, నిన్ను రమ్మని చెప్పా కదా. అందరూ అక్కడే ఉన్నా, అసలైన ఈ ఈవో గడు ఎక్కడే చచ్చాడు కదండి. ఎవరో మీ గురించి లేడీస్ వచ్చారు. కరెంట్ మీటర్లు అయ్యి వెళ్ళొద్దు, సోమవారం రమ్మని చెప్పు. అబ్బాయి అదేం కాదండి. బాలమురళి కృష్ణ గారా? అవునండి. నా పేరు శైలజ. శైలజ? మనం 2 ఏళ్ల క్రితం కలిసామండి. అదే దుబాయ్ విశాఖ నర్సింగ్ హోమ్. చెప్పండి, ఏంటి సడన్గా? మీతో కొంచెం మాట్లాడాలండి. నన్ను అక్కడికి రమ్మంటారా? వద్దండి, నేనే వస్తాను, మీరు ఆగండి. మా ఆయన సంగతి తెలీదా ఏంటి? మళ్ళీ అడుగుతారు. ఏమన్నా మారేడేమని అడిగానా బాబు? మా మా ఆ, నా బండి ఏదమ్మా? పసుపు కొమ్మలు దమ్మని వాసుగాడిని నేనే పంపించా. నువ్వు ఇక్కడికి రా. ఆఫీస్లో చిన్న పని ఉంది, ఇప్పుడే వస్తా. రేయ్ పెళ్లి కొడుకుని చేసా గడప దాటకూడదురా. పిచ్చి పిల్లోడు ఎప్పుడు డ్యూటీ అంటాడు. తాతయ్య ఒక్కసారి నీ సైకిల్ తీసుకెళ్ళి ఇప్పుడే తెచ్చేస్తాను. అలాగే
నువ్వు అలా మొహం పెట్టకరా నాయన. అయినా నేనేమన్నా కిడ్నీలు అడిగినా కళ్ళు అడిగినా ఆఫ్టర్ ఆల్ స్పర్మ్ డొనేషన్ చేయమని అడిగాను అంతేగా. ఆఫ్టర్ ఆల్ ఏంట్రా ఒక బేబీ పుడుతుందంటే నా వైఫ్తో నేను ఎక్స్పీరియన్స్ చేసిన ఒక ఎమోషన్ ఇలా ఆర్టిఫిషియల్గా ఎండ్ అయిపోయినట్టే కదా. అబ్బో ఇప్పుడు దానిలో పెద్ద తప్పులే చూడకరా బాబు. మనమేం పోయి డైరెక్ట్గా కలవట్లే. ఇప్పుడు అది బ్లడ్ శాంపుల్ యూరిన్ శాంపుల్ ఎలా ఇస్తామో ఇది కూడా అంతే. మిగతా ప్రాసెస్ అంతా డాక్టర్ చూసుకుంటాడు. నీకు సరిగ్గా అర్థం కాలేదు అనుకుంటా. మళ్ళీ ఫస్ట్ చెప్పనా? నాకు అర్థమైంది. దుబాయ్లో ఒక ఆవిడ ఉంది. ఆవిడకి పెళ్లి చేసుకునే తీరిక లేదు, పిల్లల్ని కనే ఓపిక లేదు. అందుకని సరోగసి ద్వారా పిల్లల్ని కనాలనుకుంటుంది. తన ప్రెగ్నెన్సీ క్యారీ చేయడానికి అక్కడ ఒక అమ్మాయి రెడీగా ఉంది. ఆ కేసుకి నన్ను స్పర్మ్ డొనేట్ చేయమంటున్నావు. ఇప్పటికే 10 సార్లు చెప్పారా బాబు. అలా అనకరా. పాప మా ఆవిడ కూడా పిల్లలు పుట్టడానికి ఏదో ప్రాబ్లం ఉందంట. ఏదో రకంగా ఓ బిడ్డకి తెల్లవాలనుకుంటుంది. నీ వల్ల మంచిగా జరుగుతుంది. నువ్వు చెప్తుంటే బాగానే ఉంది కానీ నేను చేయను, అస్సలు చేయను రా. రే 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 అలా అనకరా. నీ మీద నమ్మకంతో అడ్వాన్స్ కూడా తీసుకున్నాను రా. చెప్పా కదరా ఆ ఏదో కోటికాడికి షూరిటీ సంతకం పెట్టాను. ఆడబా అయిపోయి పెట్టేశాడు. నేను ఇరుక్కుపోయాను. అరే నీకు మా నాన్న సంగతి తెలుసు కదరా. అరే నీకు మా ఆవిడ సంగతి తెలుసు కదరా. కోసి కూర వండుద్ది. అంత భయం ఉన్నోడివి సంతకం ఎందుకు పెట్టావురా? కావాలని పెట్టలేదురా. ఆడు 2 పెగ్గులేసి ముస్తఫా ముస్తఫా అని అడిగాడు. నేను 4 వేసి డోంట్ వరీ ముస్తఫా అని సంతకం పెట్టేశాను. ఎక్కిన దిగేలోపు ప్రేమదేశం దివాళా తీస్తుంది. ఇప్పుడు నేను కూడా ముస్తఫా ముస్తఫా అంటా, నువ్వు వెళ్ళిచ్చే. అలా ఎవడు పడితే వాడు ఇవ్వకూడదురా. దానికి ఫ్యామిలీ హిస్టరీ, కలరు, హైటు, క్యాట్ అంటూ బోల్డ్ లెక్కలు ఉంటారా. సరే మరి పోనీ ఎవరన్నా చూద్దాం. రే మనం సపోజ్ చేసేది ఓ ఇల్లీగల్ సరోగసి కేసుని. బయట వాళ్ళు నమ్మలేం. ఈ మ్యాటర్ కనుక లీక్ అయిందనుకో ఇద్దరిని బొక్కలో ఎత్తారు. ఆ, మళ్ళీ ఇందులో ఇల్లీగల్ ఏంట్రా? మళ్ళీ ఇందులో ఇల్లీగల్ ఏంట్రా? మరీ అంత భయపడాల్సింది ఏం లేదురా. నేను చూసుకుంటా. పోనీ పోనీ లేదు కానీ లేదురా. నువ్వు నా కోసం చేస్తున్నావు అంతే. సమస్య లేదురా, నేను రాను రాను రాను. అరే నీకు దండం పెడతారా ప్లీజ్. అరే ఎందుకు పుట్టారు సార్? 70 ఏళ్ళ ముసలావిడికి పుట్టించాం సార్. ఇప్పుడు పద్ధతులన్నీ మారిపోయాయి సార్. హాయ్ సార్. సార్ సిటీలో అద్దె కొంప దొరకడం కన్నా అద్దె గర్భం దొరకడం ఈజీ. మనమే మాట్లాడక్కర్లేదు సార్, అన్ని డబ్బులే మాట్లాడతాయి. ఓకే నమస్తే. నమస్తే సార్. ఇదే సార్ అని చెప్పింది. అన్నీ మనం అనుకున్న క్వాలిటీస్ ఉన్నాయి కదా సార్. మొత్తం ఎంక్వైరీ చేయించా. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి నేకెడ్ బాడీ మెజర్మెంట్స్ వరకు మొత్తం మనకు కావాల్సినట్టు ఉన్నాయి. ఇదిగో ఈ అమ్మాయి కూడా ప్రెగ్నెన్సీ క్యారీ చేయడానికి రెడీగా ఉంది. ఫార్మాలిటీగా ఈ డాక్యుమెంట్ మీద సైన్ పెట్టేస్తే ఇందులో అంత ఆలోచించడానికి ఏం లేదు. ఫర్దర్గా ఫ్యూచర్లో మనకి ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఉండడానికి చిన్న జాగ్రత్త అంతే. సార్ మరి ఆ మిగిలిన అమౌంట్? అది నేను చూస్తానమ్మా, నేను సెట్ చేస్తాను. నువ్వు పంచి నువ్వు బయట వచ్చి నేను మళ్ళీ పిలుస్తాను. అలాగేనండి. సంతకం పెట్టడానికి మరీ అంత భయపడిపోతానంటే బాబు. 9 నెలలు ప్రెగ్నెన్సీ క్యారీ చేయడానికి అమ్మాయి ఒప్పుకుంది. నువ్వు 2 నిమిషాల పనికి ఊరికే పెట్టే శాంతికమ్మ గారు పెట్టి. బుక్సా వీడియోసా? ఈ జనరేషన్ లో బుక్స్ ఎవరు చూస్తున్నారమ్మా? అన్ని వీడియోసే. బాబు దగ్గర ఉంటాయిలే. అంటే మా వాడు ఈ జనరేషన్ వాడు కాదు సార్. బుక్స్ పెట్టలేము. బాబు నువ్వు లోపలికి వెళ్ళమ్మా, డబ్బా తీసుకున్నా. టేకు టైమ్ డబ్బలో మంచి క్వాలిటీ ఉన్న తీసుకొచ్చావు కదా. స్వాతిముత్యం సార్. చాలా పెద్ద ప్రాబ్లంలో పడ్డామండి మనం. మీరే ఎలాగైనా. ప్రాబ్లం ఏంటండి? అసలు ఏమైందో క్లియర్గా చెప్పండి. ఎవరికైనా తెలిసిపోయి పోలీస్ కేసు అది అదేం లేదండి. 9 నెలల తర్వాత ఆ దుబాయ్ ఆవిడ వచ్చి బేబీని తీసుకువెళ్ళాలి కదండి. ఆవిడేమో రాలేదు. ప్రతి నెల వచ్చే నెల వస్తుంది అని 6 నెలలు ఇలాగే గడిపేశారు. నాకు ఎందుకో డౌట్ వచ్చి ఆ డాక్టర్ని గట్టిగా అడిగితే ఆ దుబాయ్ ఆవిడ యాక్సిడెంట్ అయ్యి చనిపోయింది అన్నారు. మీరేం కంగారు పడకండి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కాంటాక్ట్ అవుతున్నాము, ఎలాగైనా బేబీని పంపించేస్తాము, మీరేం వర్రీ కాకండి అని అంటున్నారు. కానీ అలా అంటూనే ఇప్పటిదాకా బేబీని నా దగ్గరే ఉంచేశారు. మా హస్బెండ్ కువైట్లో జాబ్ చేస్తారండి. ఆయనకి అసలు ఈ విషయమే తెలీదు. ఇది ఆ దుబాయ్ ఆవిడ చనిపోయిన విషయం? చచ్చా, నేను ఈ సరోగసికి ఒప్పుకున్న విషయం. ఇప్పుడు మా హస్బెండ్ వచ్చి నన్ను కూడా కువైట్ తీసుకెళ్ళిపోతాను అని అంటున్నారు. వీసా అంతా కూడా ప్రాసెస్ అయిపోయింది. ఈ పరిస్థితిలో బాబుని ఏం చేయాలో తెలియక. ఇది మీ అబ్బాయి ఏడ్ చేసి పడుకుని పోయాడు. జాగ్రత్త. ఈ బాబు ఆ బాబే. ప్లీజ్ అండి, మీరే ఎలాగైనా. ఒక్క నిమిషం అండి. గోవిందు
ఆఫీస్లో ఎవరు లేరు కదా? ఇప్పుడైతే ఎవరు లేరండి ఈవో గారు వస్తా అని చెప్పారు మరి. సరే ఆయన వస్తే నాకు చెప్పు, మీరు రండి మన రూమ్లో కూర్చుందాం.